హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షిత రెడ్డి. నార్మల్గా మోడల్స్ని చూస్తూనే ఉంటాం. మోడల్స్ అందు ఈ మోడల్ వేరయ్యా అని చెప్పుకోవచ్చు. ఎవరో కాదు, వెంకటేష్. వెంకటేష్ అంటే ఎవరా అనుకుంటున్నారా? అదేనండి మన సిద్దిపేట మోడల్. సిద్దిపేట మోడల్ని అగ్ని పరీక్ష అన్నారు. ఎందుకు ఈ అగ్ని పరీక్షలో రిజెక్షన్? అదేంటో ఈరోజు తెలుసుకుందాం. సో హాయ్, హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఇప్పటి వరకు మనం అగ్ని పరీక్షలో చూసాను స్టేజ్ పైన. అదే డైలాగ్ మాకు ఒకసారి కావాలి. స్టార్టింగ్ మాకు ఆ డైలాగ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అదే మేడం, బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు మైండ్‌లో నుంచి వచ్చిన ఆలోచన మేడం ఆ డైలాగ్. అదే స్టేజ్ పైన కూడా చెప్పిన. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు. బ్యాడ్ హ్మ్. కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్‌ని ఆపలేవు. సిద్దిపేట మోడల్ అంటారురా బాబు. సిద్దిపేట మోడల్ అంటే చాలా వరకు 2 స్టేట్స్‌లలో తెలుసు. మిమ్మల్ని ట్రోల్ చేశారు. మీ డైలాగ్స్ కూడా చాలా మంది వాడుకున్నారు. ఆ! మరి ఎందుకు సిద్దిపేట మోడల్ అగ్ని పరీక్ష దాకా వెళ్లి ఆగిపోయాడు? అసలు రీజన్స్ ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం? ఆ రీజన్స్ అంటే వాళ్ళు ఏం చెప్పలేరు మేడం. అంత ఫెయిర్ అనిపించలేదు నాకు రీజన్ కూడా. ఎందుకంటే ఒక టాస్క్ పెట్టినా, లేకుంటే ఏదైనా పెర్ఫార్మన్స్ చేయలేదంటే అదొక కొన్ని బేస్డ్ ఆన్ సమ్ పారామీటర్స్ మీద వాళ్ళు ఆ క్రైటీరియా మీద నన్ను రిజెక్ట్ చేశారని చెప్పొచ్చు. హ్మ్. కానీ అలాంటిది ఏం జరగలే ఆడ. డైరెక్ట్ నవదీప్ గారు అన్నారు, కామన్ మ్యాన్స్ అని చెప్పి సెలబ్రిటీలని పిలుస్తున్నారేంటి అని. ఇంకా బిందు మేడం అయితే అభిజిత్ రెడ్ లేపగానే నాది సేమ్ ఒపీనియన్ అని రెడ్ లేపింది. ఇంకా అందులో వాళ్ళదైతే నాకు ఫెయిర్ అనిపించలేదు జడ్జిమెంట్. ఆ జ్యూరీ అంతా వరస్ట్ జడ్జిమెంట్ మేడం. ఎందుకంటే కామనర్స్‌ని పిలుస్తున్నాం. ఒక గరీబోన్ని పిలుస్తున్నాం. మేము షో 'బిగ్ బాస్'లో అవకాశం ఇస్తున్నాం అని అట్లా వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్స్ ఆ ప్రచారం చేసే బదులు చేయకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే అక్కడి దాకా పిలిచి ఇన్సల్ట్ చేస్తుర్రు. హ్మ్. అంటే ఇప్పుడు మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళాలి అంటే దానికన్నా ముందు మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తున్నారు మీరు. హ్మ్. ఇచ్చినప్పుడు మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా రాసే ఉంటారు. సో, హ్మ్. అప్పుడు తెలియలేదంటనా మరి సెలబ్రిటీయా? కామనరా అని చెప్పేసి వాళ్ళకి? అవును మేడం. అక్కడనే తెలిసినప్పుడు వాళ్ళు వెంటనే అసలు పిలవకుండా ఉంటే బాగుండేది. హ్మ్. కానీ పిలిచి అక్కడ వాళ్ళ వాళ్ళ షో హైప్ రావడానికి టీఆర్‌పీ స్టంట్‌లాగా నువ్వు సెలబ్రిటీ అనడం కరెక్ట్ కాదు మేడం. యాక్చువల్లీ అక్కడనే ముందే సరే యూ ఆర్ అన్‌ఫిట్ ఫర్ దిస్, ఎందుకంటే యూ ఆర్ సెలబ్రిటీ అని ముందే ఒక మెయిల్ పంపడమో లేకుంటే రిజెక్ట్ చేస్తామో సరిపోద్ది. కానీ థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ వరకు పిలిచి రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు మేడం. అంటే దీంట్లో ఒక లిస్ట్ ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయిపోయారంటారా మరి? అవును మేడం. ప్రిపేర్ అయిండ్రనేది రకరకాల అనుమానాలకు తావిచ్చడం అనేది గాదు. కామెంట్‌లలో గూడా చాలామంది పెడుతూ రీల్స్ చేస్తూ నాకు సపోర్టివ్‌గా పెడుతుర్రు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంతమంది సెలెక్ట్ జేసుకొని ఇది కావాలని అట్లా షో 'బిగ్ బాస్' షో ప్రమోషన్‌లాగా, అడ్వర్టైజ్‌మెంట్‌లాగా వాళ్ళు జేసుకోవడానికి అట్లా జేస్తుర్రు. జియో హాట్‌స్టార్ అందరికీ వాళ్ళ ఎపిసోడ్‌లు జూడాలే అని వాళ్ళ షో ప్రమోట్ అవ్వడానికి మాత్రమే చేస్తున్న స్టంట్ అని చాలామంది అంటున్నారు. అంటే ఇప్పుడు వెళ్ళిన దాంట్లో ఇంకా సెలబ్రిటీస్ లేరంటారా? ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు కదా! మరి వాళ్ళతో కంపేర్ చేసుకున్నారా మరి? వాళ్ళున్నారు మరి నేనెందుకు ఉండకూడదని ఒక క్వెషన్ ఎందుకు వేయలేకపోయారు మీరు ఆ సిట్యుయేషన్‌లో? అవును మేడం. నేను ఫైర్‌గా మాట్లాడడంలో ఫెయిల్ అయ్యానేమో అనిపిచ్చింది ఒక రకంగా. ఎందుకంటే రివర్స్ మాట్లాడడం, ఆర్గ్యుమెంట్ చేయడం అట్లాంటిది చేస్తే బాగుండేమో అనిపిచ్చింది. ఎందుకంటే మిగతా వాళ్ళు గూడా ఇప్పుడు అనుష రత్నం గారైనా, వీళ్ళు ఇంకా కొంతమందున్నారు. నాకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళున్నారు. ఇంకా వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్సే. మరి వాళ్ళను ఏ క్రైటీరియా మీద సెలెక్ట్ జేసిర్రు అసలు అనేది ఆబ్వియస్‌లీ వాళ్ళు అది ట్రాన్స్‌పరెంట్‌గా లేదు ఆ సెలక్షన్ ప్రాసెస్ గూడా. హ్మ్. వాళ్ళంతా అసలు వరస్ట్ జడ్జిమెంట్ మేడం అది. ఓకే. అంటే కేతమ్మని కూడా మీరు హౌస్‌లో ఆడలేరు అని చెప్పి, బట్ మనకు చూసుకుంటే 22 ఏదైతే చేశారో ఆ సెలక్షన్‌లో తీసుకున్నారు గదా! మరి దాని వెనకాల ఏమైనా రీజన్స్ ఉండుండొచ్చా? కేతమ్మ గారిని యాక్చువల్‌గా తీసుకునేదిలే గానీ, వాళ్ళు చెప్పిర్రు గదా మేడం, గంగవ్వ ఇట్లా హ్మ్. స్ట్రగుల్ అయిన విషయం నేను జూషినా, మీరు ఉండలేరేమో బహుశా అని ఆమెను 'క్రిష్' గారు మూవీస్‌లో తన మూవీలో ఏమో ఆఫర్ ఇచ్చిండు. అవును. కానీ ఇంకా తను అంటే అక్కడి వరకైనా సెలెక్ట్ చేశారు గదా! ఆమెని. 22 వరకైతే సెలెక్ట్ చేశారు. చేసి కంప్లీట్ మిమ్మల్ని స్టేజ్ పై నుంచే బయటికేసేసారు గదా! అవును మేడం. ఇంకా నాకైతే ఇగ నాది చాలా నా రిజెక్షన్ అయితే నాకు హ్యూజ్ డిసప్పాయింట్‌మెంట్ అనిపిచ్చింది. ఇంకా 2, 3 డేస్ డిప్రెషన్‌కి గూడా ఎళ్ళిపోయాను. ఎందుకంటే అది ఆ జడ్జ్‌మెంట్ అనేది అన్‌ఫెయిర్, అసలు కామెంట్‌లు గూడా పెడుతుర్రు. అసలు ఎందుకు తీసుకుంటలేరు ఇతన్ని తీసుకోవాలి అని. ఆబ్వియస్‌లీ జడ్జ్‌మెంట్ ఈస్ రాంగ్ మేడం. జడ్జ్‌మెంట్ రాంగ్ అంటారు. హ్మ్. అంటే ఇక్కడ జడ్జెస్ రాంగ్ అంటారా? లేకపోతే వాళ్ళకిచ్చిన స్క్రిప్ట్ రాంగ్ అంటారా? జడ్జెస్ గూడా రాంగే. ఎందుకంటే ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చిన వాడిని శ్రీజ అని అన్నాడు నవదీప్. హ్మ్. అహంకారంగా ఒక మరీ మినిమమ్ రెస్పెక్ట్ లేకుండా కామనర్స్‌కి. ఇంకా నన్ను రిజెక్షన్ అప్పుడు గూడా నువ్వు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో సక్సెస్ కాలేవు. నువ్వు వేరేది జూసుకో అన్నాడు. ఇలాంటివి అనేటియన్నీ గూడా తన అహంకారానికి నిదర్శనంగా కనబడుతున్నాయి. తను అసలు జడ్జెసే రాంగ్. దే ఆర్ అన్‌ఫిట్ టు జడ్జ్ ద కామనర్స్. ఓకే. సో, 'నవదీప్' తర్వాత ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటూ వీడియో తీశారు గదా! దాంట్లో ఏం చెప్పారంటే అగ్ని పరీక్ష. అంటే వీళ్ళకి లోపల ఎలా ఉంటుంది?
సెలబ్రిటీస్ తోటి వీళ్ళు ఉండగలుగుతారా లేదా అని ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. నిజంగా అది అక్కడ అలానే జరుగుతుందా? లేకపోతే ఏదైనా అటు ఇటు జరుగుతుందంటారా? నిజంగా అంటే వాళ్ళు కామనర్స్‌ని మేము మోటివేట్ చేసేటట్టు సెలబ్రిటీస్‌తో పోటీ పడేటట్టు చేస్తున్నామని అంటారు గానీ, అది అంతా రాంగ్ అది. వాళ్ళు ముందే కొంతమందిని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. అదంతా స్క్రిప్టెడ్ టైప్ జరుగుతుందని డౌటొస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అంతా కూడా ముందే సెలెక్షన్ చేసుకొని పెట్టుకున్న వాళ్ళనంటారా? అవును మేడం. కొందరు మ మంచిగా కనబడి అంటే వాళ్ళు డైరెక్ట్ మూడ్‌గా ఇప్పుడు మీకు బియాస్డ్ డిఫరెంట్ చాలా వేరియేషన్ కనబడ్డ వీళ్ళది చెప్తా మీకు. జనిత్ 19 ఇయర్సే. హ్మ్. శ్రేయ 19 ఇయర్సే. శ్రేయనేమో యూ ఆర్ వెరీ పైనుంచి చూడబడ్డట్టు వెంటనే గ్రీన్‌లిచ్చి నువ్వు గ్రేట్ అని అంటారు. అదే జనిత్ ఏమో నువ్వు ఇంకా కొంచెం ఆగి రావాలే. ఇంత తొందర రాకూడదు బాబు నువ్వు అన్నారు. మరి ఇద్దరు 19లే గదా! ఇక్కడనే అర్థం చేసుకోర్రి ఎంత వ్యత్యాసం చూపెడుతుర్రో. హ్మ్. అంటే ఇద్దరికి వ్యత్యాసం చూపించారని మీరంటున్నారు. బట్ ఏజ్ అన్‌ఫిట్ అని ఒక రీజన్ తీసుకొనొచ్చారు. హ్మ్. మరి ఏజ్ అన్‌ఫిట్ అయినప్పుడు శ్రేయ విషయంలో పాజిటివ్ చూపించారు. అండ్ ఈయన విషయంలో ఇది. బట్ ఇక్కడ మనకేంటి అంటే ఛాన్సెస్ ప్రతిసారి ఇస్తారా అనే డౌట్ ఎవరికీ రాలేదా? ఛాన్సెస్‌గా జనిత్‌కి గూడా ఇచ్చుంటే బాగుండేదని చాలామంది వాళ్ళ అనాలిసిస్‌లో చెప్తుర్రు గదా మేడం. వాళ్ళ హ్మ్. ప్రిడిక్షన్స్‌లో. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఆహ్, చూసుకుంది పని జేసుకుంటా కష్టపడి అని. ఇట్లా అమ్మ గురించి ఎక్స్‌ప్లెయిన్ జేసినప్పుడు వాళ్ళు లేచి క్లాప్ చేసిర్రు. హ్మ్. ఆహ్, కాకపోతే తనకు గూడా ఇచ్చుంటే బాగుండేది. అదైతే రాంగ్ జడ్జ్‌మెంట్. ఇద్దరిని కంపేర్ చేసి చాలామంది ట్రోల్ చేస్తుర్రు. ఎందుకంటే జడ్జ్‌మెంట్ ఈస్ ఆబ్వియస్‌లీ రాంగ్. ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళ జడ్జ్‌మెంట్ అని చెప్పిర్రు కదా మేడం. అంటే స్క్రీన్ పైన మీరు చేసిన పెర్ఫార్మన్స్ ఎంత వరకు ఉండేది? అంటే బయట మనకి చూపించింది ఎంత వరకుంది? స్క్రీన్ పైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక 10 మినిట్స్ దాకా ఉంటది మేడం. 10, హ్మ్. 10 మినిట్స్ అంతే. వెంటనే పంపించేసిర్రు వాళ్ళు. క్రికెట్‌లో హ్మ్. కదా అప్పట్లో ఒకళ్ళు ఔట్ కాంగానే అందరు క్యూ కట్టి అందరూ పెవిలియన్‌కెళ్ళిపోయినట్టు. అదే హ్మ్. విధంగా అసలు ఆశ్చర్యం అనిపించింది. ఇట్లా స్టేజ్ మీదకి పిలుస్తారు. ఒకతను ఏమో ఇట్లా ఒకతన్ని ఎక్స్ అనే పర్సన్‌ని నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే, నేను 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చి సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నా అని ఫైర్‌గా మాట్లాడిండు. హ్మ్. నవదీప్ గారు ఆల్ ద బెస్ట్ అని రెడ్ లేపిండు. అట్లా అసలు వెంటనే ఒక్కొక్కరిని వాళ్ళు అదే పనిగా పెట్టుకుర్రు. న న ఈజీగా అక్కడ అర్థమైపోతుంది. వాళ్ళకి గావాల్సిన పర్సనాలిటీస్ మైండ్‌లో ఉన్నాయి ఇమేజెస్. హ్మ్. ఆళ్ళకు గ్రీన్‌లు ఇచ్చుకుంటా యూ ఆర్ గ్రేట్ అని అంటుర్రు. మిగతా వాళ్ళని రెడ్లు ధనాలను రెడ్లు లేపుకుంటూ గో గో. ఓకే. అసలు వాళ్ళకి, మీకు తేడా ఏంటి అని మీరేమైనా పర్సనల్‌గా కంపేర్ చేసుకున్నారా? అంటే సెలెక్ట్ అయిన 15 మెంబర్స్‌కి నాకు ఏం తేడా ఉంది? ఎందుకు? అనేది మీకు ఏదైనా సెల్ఫ్‌గా ఆలోచించారా? అసలు థింక్ చేసారా? సెల్ఫ్‌గా ఆలోచించడం అంటే మీరు మంచి క్వెషన్ అడిగిర్రు మేడం. ఇక్కడ ఒక విషయం చెప్తా. ఒక యూట్యూబ్ ఛానెల్‌లో రీసెంట్‌గా అనాలిసిస్ మామూలుగా 'బిగ్ బాస్' అన్నీ అనాలిసిస్ పెడుతున్నారు. ఒక ఛానెల్‌లో నేను చూసిన ఏందంటే 'సిద్దిమేట్ మోడల్ ఈస్ ఫార్ బెటర్ దెన్ షాకీబ్.' ఎందుకంటే షాకీబ్‌కు టాస్క్‌లు ఇచ్చినప్పుడు అదే ప్లాట్‌ఫామ్ మీద అగ్ని పరీక్షలప్పుడు టాస్క్‌లు ఇచ్చినప్పుడు ఏం చేయలేదు. డాన్స్ చేయమంటే నార్మల్‌గా మేము కిందున్నప్పుడు ఆ స్టేజ్ ఎక్కకముందు డాన్స్ చేసింది అబద్ధం ఎందుకు గాని. కాకపోతే స్టేజ్ మీద తను నాకు నొప్పుంది నేను కాలు మూవ్ చేయలేను అది ఇది అని ఏది చేయలే. కా ఈవెన్ దో తనను సెలెక్ట్ జేసిర్రు. ఒక్క గ్రీన్ ఇచ్చి హోల్డ్‌లో ఉంచిర్రు. సిద్దిపేట మోడల్‌కి ఒక్క గ్రీన్ నన్ను ఇచ్చేదుండే అని హ్మ్. ఒక యూట్యూబరు తన అనాలిసిస్‌లో చెప్పిండు. ఫార్ బెటర్ అని. అక్కడ అర్థమైపోతుంది గదా మేడం వాళ్ళు కావాలనే ఇచ్చిర్రు ఆ రెడ్లు. కావాలని హ్మ్. వాంటెడ్‌లీ హ్మ్. ఇచ్చిండు. అయితే ఇక్కడ తప్పు ఒక్కడే నవదీప్ దగ్గర ఉందంటారా? మిగతా ఇద్దరు జడ్జెస్ దగ్గర కూడా ఉందంటారా? ఇద్దరు జడ్జెస్ దగ్గర గూడా ఉంది మేడం. ఎందుకని? ఎందుకంటే అభిజిత్ రెడ్ లేపంగానే సరే అభిజిత్ రెడ్ లేపిండు. సపోజ్ ఆయనకు ఇగ జడ్జిమెంట్ తెలియక లేపిండా? లేకుంటే ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. ఆ నాలెడ్జ్ ఆయనకు అసలు ఎట్లా జడ్జ్ చేయాలో తెలవదా? అట్లా రెడ్ లేపిండనుకుందాం. హ్మ్. వదిలేద్దాం. బిందు మేడం వెంటనే నాది సేమ్ ఒపీనియన్ ఎట్లా అంటారు? హ్మ్. అది ముగ్గురు అనుకున్నట్టు నాది సేమ్ ఒపీనియన్ అంటే, సరే ముగ్గురం రెడ్ లేపుదామని ముందు ముందు డిస్కస్ చేసుకున్నట్టు అక్కడ ఈజీగా అర్థమైతుంది గదా! హ్మ్. అంటే ఇప్పుడు ఏ దానికైనా ముందుకెళ్ళాలి అంటే ఒక సపోర్ట్ ఉండాలి. హ్మ్. అంటే 'బిగ్ బాస్‌కి' వెళ్ళాలి అని మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరు? అంత దాకా వెళ్ళడానికి కారణం ఎవరు? అంతదాకంటే పల్లవి ప్రశాంత్‌ని రిఫర్ చేసిన నాజీమ్ అన్న ఉన్నాడు. హ్మ్. అన్న యాక్చువల్‌గా ప్రశాంత్ జర్నీ మొత్తంలో అన్ననే. ప్రశాంత్ హౌస్‌లో ఉన్నప్పుడు బట్టలు చూసుకోవడం అదంతా. హ్మ్. ఇంకా నన్ను ముగ్గురిని రిఫర్ చేసిండు. లక్కీ అని మా అంటే సిద్దిపేట దగ్గర గజ్వేల్ దగ్గర. తర్వాత సయ్యద్ అబు అని ఆయన రియల్ మోడలే. సిక్స్ ప్యాక్ చూపెట్టి ఇట్లా అవును. డాన్స్ చూషినాం. చేసిండు. హ్మ్. అతన్ని ముగ్గురిని అయితే మేము ముగ్గురం గూడా అన్నను డిసప్పాయింట్ చేసినాం. హ్మ్. మమ్మల్ని రిఫర్ చేసిన అన్నను. తను ఒకతనేమో గ్రూప్ డిస్కషన్‌లోనే ఎళ్ళిపోయిండు. నేను స్టేజ్ ఎక్కిన, స్టేజ్ పైన ఎళ్ళిపోయినా. తను ఏమో స్టేజ్ ఎక్కి
టాస్క్లు కూడా ఆడిండు. ఆడి టాస్క్‌లో ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయిండు. ఇంకా మా ముగ్గురిది కూడా అవ్వకపోవడం వల్ల యాక్చువల్‌గా నాది అవుతదని అనుకున్నాడంట నజీమ్ అన్న. ఇంకా హ్మ్. ముగ్గురిది అవ్వకపోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యిండు. తను ఇంకా బాగా సపోర్ట్ చేసేవాడు మాకు. ఓకే. సో, బయట సిద్దిపేట మోడల్ ఎక్కడికెళ్ళినా గాని అందరు మీద మీద పడి ఫోటోలు గాని, ఇంకా ఏదైనా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. మరి 'బిగ్ బాస్' ఎంట్రీ అంటే ఏదైతే 'అగ్ని పరీక్ష', 'అన్నపూర్ణ స్టూడియోస్' దాకా వెళ్లారు గదా! ఎలా ఉంది ఎక్స్‌పీరియన్స్ అసలు? స్టార్టింగ్ సీజన్ 7 అప్పుడు వెళ్తే గేట్ దగ్గరనే గెట్ ఔట్ అన్నారు. అయ్యో! తర్వాత స్ట్రాటజీస్ తెలవలే నాకెట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని. హ్మ్. ఇంకా ఈ సీజన్ 8 అప్పుడు నేను ప్రయత్నిస్తే అప్పుడిక నాజిమన్ అంత రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా తర్వాత వచ్చి సీజన్ 9లో సరే బాబు సరే ఇది తమ్ముడు నేను చెప్తా అని ఇక కొంచెం రిఫర్ చేసి ఇంకా అప్లై చేసినాము. ప్రొసీజర్ అది అయినంత క్రమంగా మంచిగానే ఎళ్ళినాం. ఇక అక్కడ అగ్ని పరీక్షలు అవ్వకుంటే ఒకసారి డిసప్పాయింట్ అయినాం. సో, ఇప్పటిదాకా మీరు 'నజీమ్' 'నజీమ్' అని పేరు చెప్పారు గదా! సో, నేను 'నజీమ్' గారికే కాల్ చేస్తున్నాను. ఇట్స్ రింగింగ్. హలో. హలో హలో. చెప్పండి. పల్లవి ప్రశాంత్ గారికి మీరు చాలా సపోర్ట్ చేశారంట కదండీ! సో, అలానే సిద్దిపేట మోడల్‌కి కూడా మీరు చాలా సపోర్ట్ చేశారని మీ నేమ్ చెప్పారు. ఓకే అండి. మీ గురించి చెప్పారండి. అండ్ ఏమని చెప్పారంటే మీరు చాలా సపోర్ట్ చేస్తారు, ముందుకు తీసుకెళ్తారు, ఆయన లైఫ్‌లో మీరొకళ్ళు అని చెప్పి. చాలా ఇది కష్టపడ్డాడు హ్మ్. కానీ వర్కౌట్ కాదు ఈ సీజన్. ఓకే. ఇది అంటే ఒక రీజన్ ప్రాపర్ రీజన్ చెప్పకుండా మనల్ని సెలబ్రిటీ కదా అని చెప్పి పక్క జరపడం అనేది కొంచెం నాకు అది బాధాకరమే. చాలా ట్రై చేసిన, చాలా ఎఫర్ట్స్ పెట్టినాం మేము. హ్మ్. అంటే వైల్డ్ కార్డ్ మన ఎంట్రీస్‌కి ఏమైనా హింట్స్ ఇచ్చారా అండి? లేదు, కొంతమంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు మొన్న రిజెక్ట్ అయిన కాంబినేషన్ నుంచి కూడా ఓకే. ఉంది కానీ మనోడిది ఇంకా అవ్వలేదు. ట్రై చేస్తున్నా అవ్వలేదు ఇంకా. ఓకే వేరే వాళ్ళు అండి. ఉన్నారు రేస్ లో. ఓకే. అంటే నెక్స్ట్ సీజన్‌కి ఏమైనా ఛాన్స్ ఉండొచ్చంటారా అయితే? ఏమో ఈ సీజన్ ట్రై చేస్తున్నాం. అవ్వకపోతే వైల్డ్ కార్డ్ అవ్వకపోతే నెక్స్ట్ సీజన్ కి మాత్రం ఎలాగైనా మనోడు చేయాలి. ఎందుకంటే మనోడి సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ అంటే వెరీ బ్యాడ్ అసలు. ఓకే అందరు అండి. నాకు చూసి నవ్వుకుంటారు సిద్దిపేట మాట్లాడంగానే అంటారు కానీ ఆ పెయిన్ అతనికి తెలుసు. సో, ఆయన అంటే అక్కడ క్వెషన్ చేయలేకపోయారంటారా? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నారు. అవును. సో, ఇప్పుడు ఆయన అక్కడ క్వెషన్ చేయలేకపోవడం వల్లనే జరిగింది అని ఆయన ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. ఏం బేసిక్‌గా క్వశ్చన్? అంటే నీ నా పరిస్థితి ఎలా ఉంది అనేది అక్కడ నేను క్వెషన్ చేసుంటే సెలబ్రిటీని కాదు కామనరే అని చేసుంటే బాగుండేది. మేబీ అది నేను అదే వచ్చిన తర్వాత కూడా నేను అదే అన్నాను. హ్మ్. కామనర్ నువ్వు సెలబ్రిటీ కదా, నువ్వు కామనర్ కాదు అని అన్నారు కదా. హ్మ్. ఆ టైంలో మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను నేను మీ కామనర్సే కావాలనుకుంటే నన్ను ఎందుకు పిలిచారని క్వశ్చన్ చేస్తే ఆ! అక్కడ ఆన్సర్ వచ్చేస్తుండే. మేబీ మేబీ వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. అవును. అంటే రివర్స్ లో మాట్లాడితే ఫైర్ ఉందా లేదా క్యాండిడేట్ దగ్గర అనుకోవచ్చు మేబీ. కానీ హ్మ్. జెన్యున్ గా అయితే కామనర్స్ ని రమ్మన్నప్పుడు కామనర్స్ ని సెలెక్ట్ చేయాలి. అన్ని అన్ని ప్రొఫైల్స్ వచ్చినప్పుడు మరి సెలబ్రిటీ ఎందుకు తీసుకెళ్ళాలి అక్కడ దాకా, వాళ్ళకి తెలియదా బిఫోర్? అదే మొత్తం అది ప్రొఫైల్ తను చేసిన ఇప్పుడు చాలా తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు అని మీ గురించి చెప్పాడు. అదే ఆ! మనం డిప్రెషన్ ఫీల్ అవుతున్నాడు. చాలా సార్లు నైట్ కాల్ చేస్తా ఉన్నాడు, అన్న నిద్ర పడతలేదు అంటాడు. ఇలా అయింది, ఆ క్వశ్చన్ కి ఇలా ఆన్సర్ ఇవ్వాల్సింది, అలా ఆన్సర్ చాలా ఇబ్బందులు పడుతున్నాడు అబ్బాయి. వాళ్ళు ఏదో టీఆర్పీ కోసం అని చెప్పి మనోడిని అక్కడ కొంతమంది ఇట్లా అలా చేశారు. బట్ మనోడు చాలా సీరియస్ గా తీసుకున్నాడు విషయాన్ని. ఓకే. చాలా చెప్తున్నాం కానీ వినట్లేదు మనోడు. ఓకే. ఈ సీజన్ అవ్వకపోయినా నెక్స్ట్ సీజన్ అవుతుంది, ఎందుకంటే నీకు ఫేమ్ ఉంది కదా అని నేను అన్నాను. సో మనోడికి ఇంకా రెవెన్యూ కూడా లేదు. రీసెంట్ గా ఒక బైక్ కూడా ఉండే, మన పరిషన్ బాయ్ ఇమ్రాన్ ఇచ్చిన బైక్ కూడా మనోడు పాపం డబ్బులు లేక అమ్మాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఓకే. సో మన వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నాడు. మేబీ నెక్స్ట్ ఇయర్ అవుతుంది. అందరు జనాలు కూడా కొంచెం సపోర్ట్ చేసి మనోని కొంచెం సపోర్ట్ చేస్తూ మనం వీడియోస్ ని వైరల్ చేస్తే మేబీ ఇంకొంచెం. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అంటే థ్యాంక్ యూ. ఏం మాట్లాడకుండా గూడా అన్నీ ఏదున్నా అదే కుల్లం కుల్లా చెప్పినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ కూడా లిఫ్ట్ చేసినందుకు. ఓకే అండి. ఓకే ఓకే బాయ్. సో, విన్నాము నజీమ్ గారి సైడ్ నుంచి కూడా అండ్ కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయంట. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హోప్ మీద ఉండండి. సో, నేమ్స్ మేమందరం అంటే కూడా సపోర్ట్ చేస్తాము. ప్రాబబ్లీ అబు ఉంటాడేమో అనిపిస్తుంది. అంటే నేను కన్ఫర్మ్ ఇస్తలే. వైల్డ్ కార్డ్‌లో తను ఉంటాడేమో అనిపిస్తుంది. ఎక్స్‌పెక్టేషన్స్ హ్మ్. ఉన్నాయి అంతే. హ్మ్. సో, ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఇక్కడ ఇంతవరకు జరిగింది. అయితే మీకు బయట కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. అండ్ మీ పరంగా చేసేవాళ్ళున్నారు. బట్ ఎందుకు అక్కడ రిజెక్షన్ వచ్చిన తర్వాత డిప్రెషన్‌కి పోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది మీకసలు? అదే ఇంకా అది నా ప్యాషన్ ఉండే, డ్రీమ్ ఉండే. ఎందుకంటే డబ్బులొస్తే ఇల్లు కట్టుకుందాం, అమ్మ నాన్నని బాగా చూసుకుందామని.
లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్గా చేస్తున్నది. ఎందుకంటే ఇంకా ఒక్కసారిగా 15 మెంబర్స్లో నేను లేను అనేసరికి ముఖం అంతా చిన్నబుచ్చుకొని వాకౌట్ చేసిన అక్కడ స్టేజ్ పైన. దట్ వాస్ ఎ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అండ్ చాలా బాధపడ్డాయి. నువ్వు వెళ్తున్నావు అన్నప్పుడు మీ వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? అంటే లైక్ నేను వెళ్తున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఏదైనా యాక్చువల్‌గా నేను వెళ్ళే రోజు నా 'సిద్దిపేట మోడల్' సాంగ్ అని చేసినాం మేము. సాయి ప్రసాద్ అన్న, శ్రీకాంత్ అన్న ప్రొడ్యూస్ చేశారు. క్లెమెంట్ అన్న ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్న పాడాడు సాంగ్. అది సాంగ్ చేయడానికి కారణం కూడా యాక్చువల్‌గా అంటే థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ అన్నట్టు. మేము నేను 'బిగ్ బాస్' వెళ్తే విన్నర్ అవుతా అన్నట్టు ఒక్క రోజులో హుటాహుటిన షూట్ చేసినాం మేము. హడావిడిగా అసలు. 1 డేలో అయిపోయింది సాంగ్ మొత్తం. నేను హౌస్‌లో ఉంటే సాంగ్ నా ఓటింగ్‌కి బలంగా పనిచేస్తదని ఇంకా అన్న వాళ్ళు నన్ను భుజం తట్టి బస్ ఎక్కిచ్చిర్రు. ఇంకా తర్వాత మా అమ్మగారు గూడా వెళ్తున్నా ఇట్లా హోటల్‌కు రమ్మని చెప్పిర్రమ్మ. వాళ్ళు ఇట్లా రిపోర్ట్ చేయాలి అంటే, భుజం తట్టి అవుతదిలే నువ్వేం బాధపడకు అని చెప్పింది. మరి అక్కడి నుంచి రిజెక్షన్ అయిన తర్వాత ఎలా తీసుకున్నారు మరి బయటకొచ్చాక? ఇంకా అదే డిప్రెషన్‌లోకి కొంచెం బాధలో ఇంకా కూరుకుపోయిన. తర్వాత అన్న వాళ్ళు, నజీమ్ అన్న వీళ్ళందరూ గూడా ఏం గాదు. యాక్చువల్‌గా 'బిగ్ బాస్' హౌస్ అది రిజెక్ట్ అయినంక గూడా కిందికి రాగానే ఎండోమాల్ షైన్ ఇండియా వాళ్ళు 'బిగ్ బాస్' కండక్ట్ చేసేవాళ్ళు గూడా వీడియో తీసుకుర్రు. నేను డైరెక్ట్ చెప్పిన వాళ్ళ వీడియోలో గూడా. నాకు రీజన్ ఏం అనిపించలేదు కారణం. అన్‌ఫెయిర్ అనిపించిందని చెప్తే, వాళ్ళు గూడా ఎండోమాల్ షైన్ ఇండియా వాళ్ళు గూడా దానికి సంబంధించిన ఒక మేనేజర్ అనుకుంటా తను. తను తెలుగు రాదు. ఇంగ్లీష్‌లోనే బానే చెప్పిండు. ఒకసారి ఇది అవ్వకుంటే అట్లా బాధపడొద్దు. నేను నీ గురించి మా వాళ్ళు కిచెన్‌లో గూడా తినేటప్పుడు మా స్టాఫ్ అనేవాళ్ళు నువ్వు ఫేమస్ అని. నీ గురించి మాట్లాడేవాళ్ళు. సరే ఒకసారి అవ్వకుంటే అది అంత డిసప్పాయింట్ అవ్వద్దు. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని తను గూడా భుజం తట్టిండు. ఇగ అప్పటినుంచి ఇంకా నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తాను. సో 'బిగ్ బాస్' అంటేనే మనకి నార్మల్‌గా ఒక పర్సన్‌గా చూసుకుంటే మీ లైఫ్ గురించి వేరే వాళ్ళకి చెప్పుకోవాలి అని ఎవరికీ అనిపించదు. కానీ 'బిగ్ బాస్‌లోకెళ్తే నీ లైఫ్ మొత్తము అక్కడ పెట్టాలి. వాళ్ళ చేతిలో తోలుబొమ్మలాటలాగానే మిగిలిపోద్ది. మీకు అనిపించలేదా? నా లైఫ్ ఒకళ్ళ చేతిలో పెట్టాలా అని చెప్పి? అది అనిపించలే. ఎందుకంటే నాకు స్టిక్ అయ్యి ఉన్నా. నేను కంప్లీట్‌గా ఫోకస్డ్‌గా ఉన్నా. ఫేమ్ యాస్ వెల్ యాస్ మనీ. ఫేమ్ అండ్ మనీ. ఐ వాంట్ టు ఎర్న్. దీస్ 2 ఆర్ మెయిన్. నా ముందు ఎప్పుడు అవే గోయింగ్ ఇంటూ మై మైండ్ ఆల్వేస్. అంటే మనీ మనీ అని చెప్తున్నారు. మనీకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఓకే. మీకు ప్రమోషన్స్ చేస్తున్నా కానీ మీకు ఆ మనీ వచ్చేస్తది. అండ్ ఎవరైతే ఇమ్రాన్ ఉన్నాడో ఇమ్రాన్ భాయ్ వీడియోస్‌లో కూడా మీరు చూసుకుంటే ఒక పార్ట్‌గా ఉన్నా కూడా మీకు ఒక హ్యూజ్ అమౌంట్ అనేది వస్తది. మరి ఎందుకు ఇన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఈ 1, 2 వీక్స్‌లో వచ్చే అమౌంట్ కోసం మీరు ఆధారపడ్డారు? అంటే అంత హోప్ పెట్టుకున్నారు? అంటే ఇంకోటి ఇన్ అడిషన్ టు ఫేమ్ గూడా వస్తుంది గదా అని. నాట్ ఓన్లీ మనీ బట్ ఆల్సో ఫేమ్ గదా ప్యారలల్‌గా. ఓకే. అంటే నేను ఆల్రెడీ ఫేమే. చాలామంది అంటే కామెంట్‌లో గూడా పెడుతుర్రు. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ టు సే నా సెల్ఫ్ డబ్బా అని గాదు గానీ కామెంట్‌లలో గూడా మీకన్నా మోడల్ బెటర్‌రా నవదీప్, అభిజిత్ మీరేందిరా మావోడిని జడ్జ్ చేయడం అది అని సపోర్టివ్‌గా చాలా కామెంట్స్ వస్తున్నాయి. కాకపోతే ఇంకా చాలా మందికి చేరువైతా అని. ఓకే. అంటే మీరు 'బిగ్ బాస్‌కి' ఎళ్ళక్కన్నా ముందే 2 స్టేట్స్‌కి కూడా మాక్సిమం తెలుసు. హ్మ్. అంటే మీకు సోషల్ మీడియా హెల్ప్ అవ్వలేదా మరి? మీరు ఎందుకు ఆహ్, టీవీ సాటిలైట్‌కెళ్ళాలనుకున్నారు అది అప్పుడు? టీవీ షో. కానీ సోషల్ మీడియానే అల్టిమేట్. నా దృష్టిలో గూడా టీవీ కంటే సోషల్ మీడియా అనేది పైచేయి ఉంటది. ఎందుకంటే ఐయామ్ ఆల్వేస్ థాంక్‌ఫుల్ టు సోషల్ మీడియా. ఎందుకంటే ఇంపార్టెంట్‌లీ ఇన్‌స్టాగ్రామ్. ఆహ్, ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇట్లా సిద్దిపేట మోడల్‌గా ఫేమస్ అవ్వడం ద్వారానే నాకు టీవీలలోకి మామూలుగా 'జబర్దస్త్' అయినా ఏదైనా ఇంకా ఈ ఫుల్ 'బిగ్ బాస్' అయినా గానీ అన్ని టీవీ షోలలో ఛాన్స్ వస్తదనుకోండి. కానీ సోషల్ మీడియా ఈజ్ అల్టిమేట్ మీరన్నట్టు. అందుకే ఇగ ఒక్కొక్కసారి అనిపిస్తుంది 'బిగ్ బాస్' రిజెక్ట్ ఇది అవ్వకున్నా గానీ సోషల్ మీడియా ఉంది బెటర్ ప్లాట్‌ఫార్మ్. ప్రమోషన్స్ ద్వారా మీరన్నట్టు ఆబ్వియస్‌లీ ప్రమోషన్ ద్వారానే ఇప్పుడు హెల్ప్ అయితుంది నాకు. ఏదైనా షాప్ చేస్తే మినిమమ్ ఎర్నింగ్స్ వస్తున్నాయి. పాకెట్ మనీ ఇంట్లో వాళ్ళ పైన ఆధారపడకుండా ఈ సోషల్ మీడియా ఇట్లా హెల్ప్ అయితుంది కాబట్టి సోషల్ మీడియా ఈజ్ ఫార్ బెటర్ దాన్ టీవీ. అందుకని ఐయామ్ ఆల్వేస్ గ్రేట్‌ఫుల్ టు సోషల్ మీడియా అండి. అండ్ ఐయామ్ యూజింగ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే మీకు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికెళ్ళినప్పుడు మీకు రిజెక్షన్ అనేది అక్కడే స్టార్ట్ అయింది. సో అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఇన్ని సార్లు రిజెక్షన్ ఇస్తున్నప్పటికీ కూడా మీరు ఎందుకు వాళ్ళకి అంత లీనియన్స్ ఇస్తున్నట్టు అనిపించలేదా మీకు? అనిపించింది మేడం. అందుకే నెక్స్ట్ టైమ్ కామన్ మ్యాన్ ట్రై వీలైతే మంచి వీడియోస్ చేస్తూ, మంచిగా అలరిస్తూ, ది బెస్ట్ కంటెంట్ ఇస్తూ వాళ్ళే సెలబ్రిటీ కేటగిరీలో పిలిచే విధంగా
మంచిగా ఎదగాల, ఇంకా ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు కామన్ మ్యాన్స్ అనంగానే మీరు అప్లై చేశారు. మరి కామన్ మ్యాన్స్ అనే కాన్సెప్టే లేకపోతే మీరు ఎలా అప్లై చేసేవాళ్ళు? అంటే 2 ఫినామినాస్ ఉంటాయి. ఒకటి సెలబ్రిటీ యాస్ వెల్ యాస్ కామనర్స్ అప్లై చేసే విధానం. హ్మ్. అండ్ యాక్చువల్‌గా నా ప్రొఫైల్ సెలబ్రిటీలో పంపించేది ఉండేనేమో బహుశా, మోస్ట్ హ్మ్. ప్రాబబ్లీ. ఇంకా కామనర్స్‌లో పంపించిన. నెక్స్ట్ టైమ్ హోప్ ఫర్ ది బెస్ట్ అంటే అవుద్ది అని ఒక నమ్మకంతోని సెలబ్రిటీ కేటగిరీలో ట్రై చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు మనకి ప్రమోషన్స్ అన్నారు గదా! ప్రమోషన్స్ అనంగానే మనకు గుర్తొచ్చేది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. మీకలా ఏమన్నా వచ్చాయా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయాలి, చేయండి అని చెప్పి? వచ్చింది. హ్మ్. ఒకటి లోటస్ 365 యాప్, అందులో నా ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఉంటది. హ్మ్. మీరు మొత్తం స్క్రోల్ చేస్తే కనిపిస్తది. దానికి చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. హ్మ్. ఇంకా వచ్చేసి అప్పుడు రమాబాయి, ఇంకా రమాబాయి అయినా, నా అన్వేషణ అయినా నా పోస్ట్ చూసి లైక్ కొట్టిర్రు. హ్మ్. కామెంట్స్ కూడా చేసిర్రు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రమోషన్ దేని గురించి అని అడిగినప్పుడు నేను ప్రమోషన్ ఈజ్ ఆల్ అబౌట్ అని అడిగిన ఆ చాట్‌లో. అడిగితే లోటస్ 365 అనంగానే వెంటనే నేను ఏం ఆలోచించలే. నో ఐ డోంట్ డూ ద ప్రమోషన్ అని మెసేజ్ చేశాను. హ్మ్. ఇంకా త ఆ విధంగా ప్రమోషన్స్ అసలు నేను బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేయను. హ్మ్. ఎందుకంటే ఐ హేట్ బెట్టింగ్ ప్రమోషన్స్ అంటే. అంటే మీకు కావాల్సిన అమౌంట్ సెటిల్ అయిపోయే అమౌంట్ వచ్చేదే గదా! మరి మీకు ఆ సిట్యుయేషన్ మీకు ఎందుకు అంటే రీజన్ రీజన్ మీకు అంటే మంచి అమౌంట్ వస్తుంది. మీ లైఫ్ సెటిల్ అయ్యేది. మీ అప్పులు తీరిపోయేది. మీ ఇల్లయితే అయిపోయేది. ఇన్ని ఆలోచించలేదా అప్పుడు మరి మీరు? ఇది అద్దు. అది ఎందుకంటే ఏదో అంటారు కదా! సామెత ఉంటది మామూలుగా తెలంగాణలో గూడా. శవాల మీద పేలాలు ఏరుకునే టైప్ అని. హ్మ్. అట్లా చ వేరే వాళ్ళు చనిపోతారు మన వల్ల. అట్లా ప్రమోషన్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ వేరే ఉంటాయి. హ్మ్. ఎందుకని నేను అట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసి అవి ఆ ఫుడ్ తినడం మంచిది కాదు మన ఆరోగ్యానికని. నేను బెట్టింగ్ యాప్స్ ఐ ఆల్వేస్ హేట్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్. అండ్ నేను వచ్చిన ఆఫర్స్ కూడా రిజెక్ట్ చేశాను. ఎందుకంటే అప్పుడు 30,000-40,000 వరకు ఎక్కువ మంచి అమౌంట్ ఆబ్వియస్‌లీ ఇస్తారు కూడా బెట్టింగ్ యాపోళ్ళు. కానీ నేను డైరెక్ట్ రిజెక్ట్ చేశాను. ఎందుకంటే హ్మ్. మనం సిద్దిపేట మోడల్ అంటే రోల్ మోడల్ అని కూడా ప్రూవ్ చేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే హి ఈస్ ఎ రోల్ మోడల్ టు కమింగ్ జనరేషన్స్. ఓకే. సో, సిద్దిపేట అనంగానే మనకి కొమర్చెరువు గుర్తొస్తూ ఉంటది. కొమర్చెరువు చూడడానికన్నా గూడా సిద్దిపేట మోడల్‌ని చూడడానికే మస్తు మందొస్తుండే అంట. అవును నిజమేనా? మేడం. నిజమే మేడం. ఎందుకంటే నాకు అది చాలా హ్యాపీ అనిపిచ్చేది. ఐ విల్ చెరిష్ దట్ మూమెంట్ ఫరెవర్. ఎందుకంటే ఆహ్, జ వాళ్ళు చెప్పేవాళ్ళు అసలు మా చిన్నాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితుర్రు. మా చిన్న పిల్లలు గూడా. మేము సుదూర ప్రాంతం నుంచి వస్తున్నాము. మా వాళ్ళు మా చుట్టాలు యూఎస్, యూకేలో సెటిల్ అయిన వాళ్ళు గూడా నీ వీడియోస్ ఎంజాయ్ చేస్తుర్రు. కేవలం కొమర్షియల్ అంటే మేము చాలా సార్లు చూస్తాం. ప్రత్యేకంగా స్పెషల్లీ వి కేమ్ హియర్ ఫర్ యూ టు మీట్ యూ అండ్ టు టేక్ ద పిక్చర్స్ విత్ యూ అండ్ వి లవ్ యువర్ వీడియోస్. అని ఇట్లా చెప్తుంటే అది ఆ కాంప్లిమెంట్స్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించేది. హ్మ్. సో, ఇప్పటి వరకు చూసుకుంటే మీ లైఫ్‌లో ఇంకొక సెలబ్రిటీ కూడా ఉన్నారు. అదే ఇమ్రాన్ అన్న. సో, ఇమ్రాన్ అన్న పాత్ర ఏంటి అసలు మీ లైఫ్‌లో? అంటే నాకు సైకిల్ ఫస్ట్ నేను సైకిల్ మీదనే వీడియోస్ చేసిన. ఒక ఆల్రెడీ ఉన్న సాంగ్‌ని మార్చి పాడిన కామెడీగా. సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మోడలు సిద్దిపేట మోడలు అని పాడితే అది అన్న రీల్ చూసి అరే వీడి దగ్గర సైకిల్ ఉంది. ఇంత మట్టిలో మాణిక్యంలాగా ఎగిసిపడ్డ కెరటంలాగా వస్తుండు వీడు. చాలా పేద స్థితి నుంచి. మరి వీడికి ఏమన్నా హెల్ప్ చేద్దాం అని అన్న ఆలోచించిండట. అప్పుడు ఇగ స్కూటీ ఇచ్చిన. ఫస్ట్ 1,00,000 ఇస్తా అన్నాడు పిలిచి. "అన్న వద్దన్న 1,00,000 ఎందుకు ఏదైనా మేము ఒక గుర్తుంటది కదన్నా ఏదైనా గిఫ్ట్ లాగా ఇవ్వండి" అంటే స్కూటీ కొనిచ్చిండు. స్కూటీ హ్మ్. కొనిచ్చిండు. అంటే ఇప్పుడు మీకు వీడియోస్ చేయడానికి కానీ, వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి కానీ ఎవరు హెల్ప్ చేస్తారు మరి? అవి అంటే ఇంకా వీడియోస్ అయితే మామూలుగా నా దగ్గర ఇవి ఎక్విప్‌మెంట్స్ ఏం లేవు తీయడానికి. వైర్‌లెస్ మైక్ గాని, కెమెరాస్ ఇవేమి. రీసెంట్‌గా సాయి ప్రసాద్ అన్న అని సిద్దిపేటలోనే ఒక స్టార్టప్ స్టార్ట్ చేసిండు. అన్న డిజిటల్ మార్కెటింగ్ ఈయన. ఇగ నాకు వీడియోలు తీయడమైనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ నా వీడియోస్ ఫ్లోట్ అవ్వడానికి కూడా కారణం అన్ననే. ఎందుకంటే ఏఐ ఎడిటింగ్ చేసిండు. పైనుంచి దూకడం, కుండ పగలగొట్టడం, హార్స్‌తో రన్నింగ్ చేయడం ఇట్లా డిఫరెంట్‌గా. నైస్ ఈస్ గుడ్ ఎట్ ఎడిటింగ్. అండ్ మంచిగా డిజిటల్ మార్కెటింగ్ ఉంది కాబట్టి, ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి కాబట్టి నన్ను చాలా బాగా ప్రొజెక్ట్ చేస్తాడు. నా రీల్స్ ఎడిటింగ్ చేసి చాలా బాగా చూపెడతాడు నన్ను సిద్దిపేట మోడల్ అని. ఓకే. సో, మోడల్ అయ్యుండి కూడా మీకు ఇదైతే కొమర్చెరువు ఏదైతే ఉందో అది ప్రమోషన్ బానే చేసిండ్రు గదా! మరి సాలరీ పెంచడం కానీ అంటే 15,000కి మీరు స్టార్ట్ చేసినప్పుడు సాలరీ పెంచడం కానీ ఆర్ ఎల్స్ ఇంకా మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి అక్కడ ఏదైనా చేపించడం గాని ఏం చేయలేదా? అలాంటివి చేయకపోవడం గాకుండా జాబ్‌లో నుంచి తీసేసిర్రు. ఎందుకంటే వాళ్ళకి నా మీద కుళ్ళు. ఎ ఆబ్వియస్‌లీ ఎక్కడైనా అంతే ఒకళ్ళు ఎదుగుతుర్రంటే ఫుల్ ఆఫ్ జెలస్ ఉంటది. అట్లా ఏమన్నా ఇలాంటివి నువ్వు ప్రమోట్ చేసుకోవాలంటే మాకు అవసరం లేదు ఇక్కడ. నీ ఇంటి దగ్గర చేసుకో అని
నువ్వు ఈ జాబ్లో నుంచి వద్దు అని దే టర్మినేటెడ్ మీ ఫ్రమ్ ద జాబ్. ఓకే. అంటే పీజీ చేసినారు కదా, మళ్ళీ వేరే జాబ్స్కి ఏం ట్రై చేయలేదా అంతకుముందు? అంటే మంచి ఎడ్యుకేషన్ ఉంది మీకు అండ్ మంచి నాలెడ్జ్ ఉంది మీకు, అంటే జాబ్కి ఎందుకు ట్రై చేయలేదు? నేను ఇక చిన్న జాబ్స్ అసలు నాకు ఉంటే అంటే యాక్చువల్గా ఇప్పుడున్న ఆలోచన అప్పుడు ఉండేది. ఫస్ట్ ఏదైనా చిన్నది కూడా జాబ్ క్రాక్ చేసి పెద్దది ట్రై చేయాలని. కానీ నాకు అప్పుడు అల్టిమేట్ గోల్ అయితే యూపీఎస్సీ క్రాక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడమా, లేకుంటే సైంటిస్ట్ అవ్వడమా, ఇట్లా ఏదో ఒకటి అంటే టాప్ మైల్ స్టోన్ హై రీచ్ అవ్వాలి అని డ్రీమ్ బిగ్ అన్నట్టు అదే ఉండే. ఇంకా అట్లా అని అంటే సెక్యూరిటీ లాగా కొమర్చెరు కాడ ఒక చిన్న పదికే పరిమితమైన ఇప్పుడు సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందిన. అది వేరే వేరేగా దారి తీసింది యాక్చువల్గా. అంటే నేను కొడితే కుంభస్థానాన్ని కొట్టాలన్నట్టు పెద్దదే ట్రై చేద్దాం అన్నట్టు అట్లా ట్రై చేసి బోల్తా కొట్టింది నేను బహుశా. అంటే పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా మీరు అంతే చూస్తున్నారు. సో నెగిటివ్ ఏంటి అసలు? నెగిటివ్ అంటే ఇదే బ్యాడ్ కామెంట్స్ పెట్టి చాలామంది మోడల్ అని హేళన చేయడం, కొందరు గేల్ చేయడం, ఇట్లా అది ఉంటుంది. సమ్ పీపుల్ వేర్ లాఫింగ్ ఎట్ మీ లైక్ యు ఆర్ నాట్ ఏ మోడల్ అండ్ యు ఆర్ జస్ట్ ఏ జోకర్ అండ్ యు ఆర్ ఎ స్క్రాప్ అండ్ యు ఆర్ క్రింజ్, మోడల్ అంటేనే చిల్లర అని ఇట్లా హేళన చేస్తుంటారు. అదే ఒక్కొక్కసారి డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. అంటే మీరు బాగా డిసప్పాయింట్ అయింది ఎక్కడంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటారు కదా. సో మీకు ఫస్ట్ టైం అలా ఏమన్నా ఫేస్ అయిందా, ఎక్కడైనా ఫేస్ అయిందా? అదేం లేదు, చిన్నపిల్లల విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మోడల్ అని వీడియో చూస్తున్నామని. ఇంకా పెద్దవాళ్ళే మామూలుగా ఇట్లా మోడలా నువ్వు అనుకుంటా, ఏ మోడల్ రా అనుకుంటా కొంచెం హేళన వేసుకుంటా నవ్వుకుంటా వ్యంగ్యంగా వెళ్తుంటారు. చిన్నపిల్లల విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మోడల్ అన్నని పాట విన్నాం, మోడల్ అన్నని వీడియోలు చూస్తాం, కొమర్చెరు కాడ ఈ మోడల్ అన్న వీడియోలు చేస్తాడు అని. అసలు చిన్నపిల్లలు నాకు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే నేను చేసే వీడియోలు చిన్నపిల్లలు సైతం చూసేటట్టే ఉంటాయి ప్రతి రీల్ కూడా. ఎందుకంటే నాకు చిన్నపిల్లలు కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉండాలని నేను కోరుకుంటా, ఆ విధంగానే ఉంటారు. కానీ ఎస్పెషల్లీ కొంతమంది మాత్రం ఇక డిసప్పాయింట్మెంట్ చేస్తుంటారు. వాళ్ళు ఇక బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఇరిటేట్ చేస్తుంటారు. ఓకే. మరి మా సిద్దిపేట మోడల్కి ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? ఇంతవరకు అయితే రాలే మేడం. మా సిద్దిపేట మోడల్ ఎంతమంది ప్రపోజ్ చేసింది? నేను ప్రపోజ్ అంటే రీసెంట్గా మామూలుగా ప్రతి ఇంటర్వ్యూలో పులిహోర కలపడంలో నేను ఒక పిహెచ్డి చేసినట్టు లెవెల్లో పులిహోర కలుపుతా. ఇప్పుడు సపోజ్ మీరు అనుకో యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ సైట్ అని. అంటే పులిహోర చెప్తున్నావా నిజంగా చెప్తున్నావా? అది క్లారిటీ. ఇదైతే పులిహోర కలుపుతున్నా అని చెప్తా. ఎందుకంటే మీరు బ్యూటిఫుల్గా లేరని కాదు. సారీ టు సే. ఎందుకంటే పులిహోర కలుపుతుంటా కదా, నిజమే నేను చెప్పేది. యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ సారీ ఇది మరి పొగడతల్లో ముచ్చెత్తుతున్నా అనుకుంటే సారీ. సారీ. కాకపోతే ఇంకా విషయం ఏంటంటే ఇట్లా పులిహోర కలుపుతుంటా. యాక్చువల్గా నాకు ప్రపోజల్స్ అయితే ఎవరు రాలేదు. నా అందానికి నేనున్న ఈ హ్యాండ్స్ రాలేవు. కానీ నేను ప్రపోజ్ చేసిన అంటే ఇంటర్వ్యూలలో మామూలుగా చేసిన. కానీ ఈ రీసెంట్గా అగ్ని పరీక్షలో మాత్రం సీరియస్గానే ప్రపోజ్ చేసిన. ఒక అమ్మాయి శ్రీజాకి ప్రపోజ్ చేసిన సీరియస్గానే. సో కొడితే శ్రీజ అంటే ఆమె టాప్ పొజిషన్ లో ఉందని ఆమె పేరు చెప్తున్నారు ఇప్పుడు? కాదు మేడం, అంటే ఆమె స్టార్టింగ్ అసలు యాక్చువల్గా గ్రూప్ డిస్కషన్ అప్పుడు మేము లంచ్ చేసేటప్పుడు తను ఇట్లా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తే ఇట్లా ఆడుతుందని తెలియదు నాకు. కాకపోతే గ్రూప్ డిస్కషన్లో పెర్ఫార్మెన్స్ చూసిన. కానీ దానికన్నా ముందే ఇనిషియల్లీ వి హ్యాడ్ ఏ లంచ్. అప్పుడు యు ఆర్ బ్యూటిఫుల్ అండి ఇట్లా అని ఇట్లా చిన్న ఫ్లట్టింగ్ కన్వర్జేషన్ జరిగింది. తర్వాత అప్పుడే ప్రపోజ్ చేసిన వెంటనే. ఇంకా అట్లా వి ట్రావెల్డ్ ఇన్ అగ్రిపల్లి. సో తర్వాత ఇంకా చాలా మంది మోడల్స్ తో కూడా రీల్స్ చేసిన, మోడల్ కి మోడల్ దొరికిపోయిందని ఒక క్యాప్షన్ పెట్టుకున్నావు. మరి మోడల్ దొరికినాక శ్రీజకి అన్యాయం చేసినట్టు అనిపించలేమా? అదే కామెంట్లు పెట్టిరు, మా కోకంటెస్టెంట్లు కామెంట్లు పెట్టిరు. ఒక అతను వికాస్ అని మా చెల్లెకి అన్యాయం చేస్తున్నావు అని పెట్టిరు. అంటే అతన్ని ఆమె అన్నాను శ్రీజ. ఇంకా మాధురి అనే అమ్మాయి కూడా పెట్టింది, నువ్వు శ్రీజకి అన్యాయం చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదంటే నా హార్ట్ తన దగ్గరే ఉంది, మీ చెల్లెని నేను అన్యాయం చేయట్లే అని నేను రిప్లై ఇచ్చిన. యాక్చువల్గా ఏంటంటే ఇదంతా జస్ట్ రీల్ కొరకు యాక్టింగ్ అండి అని రిప్లై ఇచ్చిన. అంటే నిజంగా నిజమా లేకపోతే రీలే? అదే రీలే, ఓన్లీ ఫర్ రీల్. అండ్ యాక్చువల్గా మై హార్ట్ అండ్ మై లవ్ అండ్ మై సపోర్ట్ ఈస్ విత్ శ్రీజ. అయితే ఇప్పుడు మనకి చూసుకుంటే టాప్ 6 అని అంటున్నారు. ఎవరు వర్తి క్యాండిడేట్స్ అనుకుంటున్నారు? వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? వర్తి అంటే శ్రీజ దమ్ము చూపెడుతుంది, దుమ్ము దొరుకుతుంది, ఫైర్ మొత్తం.
ఇంకా మిగతా వాళ్ళ గురించి నేనైతే అంటే శ్రీజ విషయానికి వస్తే అన్ని ముందే గేమ్స్ లో కనిపెట్టేస్తుంది. అవును. అంటే శ్రీజని ప్రిపేర్ చేశారేమో, ఒకసారి అంటే కనిపెట్టొచ్చు, 2 సార్లు అంటే కనిపెట్టొచ్చు, కానీ కంటిన్యూస్ గా గేమ్స్ అని ముందే ప్రిడిక్ట్ చేస్తుంది కదా. అవును. దానికి ఏమన్నా ముందే రాసి కామెంట్స్ వస్తున్నాయి అది స్క్రిప్టెడా అని రాసి కామెంట్స్ లోనే చూస్తున్నాను. స్క్రిప్టెడా అని, అసలు ఇది స్క్రిప్ట్ చేసి మొత్తం స్క్రిప్టెడ్ లా ఉంది అని వాళ్ళ డౌటింగ్ చాలా మంది కామెంట్స్ రూపంలో పెడతారు. నిజమే మరి ఇది ఏంటంటే సమ్ టైమ్స్ వి డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ స్క్రిప్టెడ్ ఆర్ రియాలిటీ అనేది కొంచెం లిటిల్ కన్ఫ్యూజన్. అదే ఇక్కడ మొన్న రీసెంట్ గా మర్యాద మనీష్ చూసుకున్నా కానీ పిఆర్స్ ని చాలా మంది పెట్టుకొని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని అన్నారు. పిఆర్స్ ఏంటి మరి కథ? పిఆర్స్ అంటే అవును అనుషరత్నం గారికి కూడా ఉన్నారని నాకు తెలిసింది. మామూలుగా ఆమె ఇండస్ట్రీలో కూడా అసోసియేట్ అయిందని తెలుసు. ఇంకా చాలా మంది పిఆర్స్ ఉన్నారని తెలిసింది. అంటే వాళ్ళ స్ట్రాటజీతోని ఇండస్ట్రీతో క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ అసోసియేట్ అయ్యి వాళ్ళ స్ట్రాటజీస్తో ముందుకెళ్తారు. కానీ ఇది కూడా ఒక అనుమానానికి తావిస్తుంది అనిపిస్తుంది. ఓకే, సో ఫైనల్ గా విన్నర్ మన కామనర్స్ అవుతారా లేదా రన్నర్ మన కామనర్స్ ఉంటారంటారా? గట్టి పోటీ ఉంటుంది ఈసారి అయితే కామనర్స్కి అయినా సెలబ్రిటీస్కి అయినా. కానీ కామనర్స్ నుంచి విన్నర్ అవ్వడానికి ప్రయత్నిస్తారేమో అని, ఎవరైతారనేది చెప్పలేము, కానీ కామనర్స్ అవుతాడు అనిపిస్తుంది గట్టి పోటీ ఇస్తే. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ దగ్గర నుంచి. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షితారెడ్డి.